కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వర్యుడు. అండ్ రాజకీయ ప్రస్థానం, జనసేన ప్రస్తుత పరిస్థితి ఊహించిన విధంగా ఒక్కసారిగా అందలం ఎక్కింది. అయితే దీనికి అంతటికీ కూడా కారణం ఆయన తీసుకున్న కీలకమైన నిర్ణయాలు. అంటే ఎవరు ఊహించిన విధంగా ఎప్పుడు సక్సెస్ మన తలుపు తడుతుందో ఆ తలుపు తట్టినప్పుడు ఆ డోర్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ అన్నీ కూడా మనలో వస్తాయి అని చిన్నప్పటి నుంచి కూడా మనం వినే ఉంటాం. చాలామంది సామెతలు చెప్తుంటారు. లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టినప్పుడు ఆ డోర్లు తీస్తే ఆవిడ లోపలికి వస్తుందట, ఆర్థికంగా బాగుంటుందట, కష్టాలన్నీ పోతాయట. సో ఆవిడ వచ్చి తలుపు తట్టినప్పుడు ఆవిడ తట్టేళ్ళే ఇప్పుడు ఏం పడుకుంటాంలే అని ముసుగేసి పడుకున్నాం అనుకోండి, ఏం లెగిస్తాంలే అని ఇంకంతే, ఆడి దరిద్రం ఇంకా ఆయన వెంటాడుతున్నట్టే. సో అలాంటి పరిస్థితుల్లో చాలామంది కీలకమైన సమయాల్లో తమ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఆ టైంలో తీసుకోకపోతే మళ్ళీ జీవితంలో మళ్ళీ రిపీట్ కావు, మళ్ళీ రావు, అవి మనం తట్టవు. సో అలాంటి పరిస్థితే జనసేనకి 2024లో తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైన నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు. సో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఎవ్వరు ఏ రకంగా అనుకున్నా, ఏ లెక్కలు వేసుకున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తీసుకున్న నిర్ణయమే ఈరోజు కూటమి ఘన విజయానికి కారణం అన్నది అందరు విశ్లేషకులు అంటారు, ప్రజలందరూ కూడా భావించిందే. వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు, జనసేన పార్టీ అయ్యింది. దానికి ఎంత ఓటు శాతం వచ్చిందో ఏమొచ్చిందో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదైతే వ్యతిరేక ఓటు చీల్చనివ్వను అని చెప్పి ఒక నినాదంతో ఆయన ముందుకు వెళ్ళాడో, ఆ స్టాండ్ తీసుకుని ఆయన కొనసాగించారో అది చివరి వరకు కూడా పట్టు వేయకుండా తనకి ఇన్ని సీట్లని చెప్పి అన్ని సీట్లు రాకపోయినా తగ్గి ఒగ్గి నెగ్గిన ఘనత. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నేతలకి చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ వల్లే మాకు ఇలాగ అయ్యింది, ఆ పవన్ వచ్చి మా కొంప ముంచేటరా దేవుడా అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు చాలామంది ఉన్నాయి. ఓకే, బయటికి బహిరంగంగా మీడియాలో చెప్పలేరు, ప్రాబ్లం వస్తుందని చాలా విన్నాం. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, ముఖ్యంగా కాపు నేతలు అయితే అనవసరంగా అతనితో పెట్టుకున్నాము, తన దారిని ఏదో తను వదిలేస్తే శుభ్రంగా సినిమాలు ఏవో తీసుకుంటూ ఆ ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోదురు, ఏదో జనసేన పార్టీ తన ప్రస్థానంలో కొద్దిపాటిగానే దాన్ని అలాగ అభివృద్ధి చేసుకుంటూ ఫ్యూచర్ ఎలా ఉన్నా ఇప్పటికిప్పుడైతే ఇమీడియట్గా ఎక్కడికో తీసుకెళ్ళిపోయే పరిస్థితి జనసేన పార్టీకి లేదు. కాబట్టి తన బాధలేవో తన తను ప్రశాంతంగా వదిలేస్తే బాగున్నాం, మనం ప్రశాంతంగా ఉందాం, కానీ అనవసరంగా గెలికాం, అనవసరంగా రెచ్చగొట్టాం అని చెప్పి బోరున విలిపిస్తున్న వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ముఖ్యంగా కాపు కేడర్ అవనియండి లేకపోతే వేరే వాళ్ళు అవనియండి, అనవసరంగా పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఈ కాపు లీడర్స్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారో వాళ్ళని కూడా వైసీపీ నాయకులు చాలామంది తిట్టిన సందర్భాలు. అనవసరంగా ఎందుకు అతనితో పెట్టుకున్నారు, ఇప్పుడు చూడండి మీ వల్ల మేము కూడా పోయాము అని. సో పొరపాట్లు మాట, సరిదిద్దుకోలేని తప్పులు అవి. సో టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా వెళుతున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, జనసేన పార్టీ ఎదగకుండా చేయాలి, దాని భవిష్యత్తును తొక్కాలి. అదే ప్రధానంగా ఈరోజు మిగతా పార్టీలకు ఉన్న లక్ష్యం. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది కాబట్టి, బీజేపీ ఉంది కాబట్టి ఓకే వీళ్ళ వరకు. కానీ వైఎస్ఆర్సీపీ ఏంటి, ఫస్ట్ తెలుగుదేశం పార్టీని నుంచి జనసేన పార్టీని విడదీస్తే సగం సక్సెస్ వచ్చేసినట్టే అని భావిస్తున్నారు. దానికి ఏ రకంగా ఉండాలి అంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. పవన్ కళ్యాణ్ మీద ఒక పొలిటికల్ మాస్టర్ ప్లాన్ కుట్ర జరుగుతుంది అన్నది వస్తున్న వార్తలు. ఎందుకు ఈ అంశం ఎత్తాల్సి వస్తుందంటే దీనికి గల ప్రధాన కారణం, మొన్న రాజమండ్రిలో గోదావరి నదికి పోటుగా ధీటుగా జనసందోహం, గోదావరికి ధీటుగా గేమ్ చేంజర్, దానికి సంబంధించి చూసాం అసలు విపరీతమైన క్రౌడు. ఇక ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు మనసు విప్పేశాడు. ఆయన చురకలు వేస్తానే ఉన్నారు, ఓపెన్ అయిపోయాడు ఆయన.
డైరెక్ట్గా తన ప్రస్థానం ఏంటో తనేంటో తన రూట్స్ని ఏ రకంగా మర్చిపోకుండా ఉంటారో సినిమాల గురించి తను ఏమి చెప్పాలనుకుంటున్నారో ప్రజల ముందు నిర్మోహమాటంగా ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ అన్నట్టుగా మొత్తం తెరిచిన పుస్తకంలాగా ఓపెన్ చేసేసాడు ఆయన. సో ఈ పరిస్థితుల్లో అనుకోని సంఘటనలు చాలా మామూలుగా జరుగుతున్న నేపథ్యం, జరగకూడదు, ఖచ్చితంగా జరగకూడదు. కానీ అలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమోషన్ది ఈవెంట్ అయిపోయిన తర్వాత బైక్ మీద వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఆ చూడడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరు మృతి చెందడం జరిగిందండి. చాలా ఘోరం ఇది. ఒక ఈవెంట్ చూడడానికి వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఆ ఈవెంట్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారు ఇంత దగ్గరలో చూశాను అని మాట్లాడుకోవాల్సిన వాళ్ళు అందనంత దూరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అన్నది చాలా తీరని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఏమి ఇచ్చినా సరిపోదు. సరే, జనసేన దానికి సంబంధించి ఆర్థిక సహాయం ఇస్తున్నది, ఆ సభకు వచ్చి వెళ్ళారని చెప్పి ఇక్కడ పుష్ప అనే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది చాలా కీలకమైన కీ ఇది. ఎందుకంటే పుష్ప బెనిఫిట్ షోలో అల్లు అర్జున్, ఆ విజువల్స్ కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు. అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన, ఆయన మూవీ చూడడానికి వెళ్ళారు. ఏదో జనాల్లో చూసి ఆ ఏళ్ళు అవి ఆ కిక్ వేరు కదా. థియేటర్లో చూడడం వేరు, ఇంట్లో ఓటీటీలో చూడడం వేరు, హోమ్ థియేటర్లో చూడడం వేరు. చాలా 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 వ్యత్యాసం ఉంటుంది. కానీ అనుకోని సంఘటన ఆ రోజు కూడా రేవతి గారిని ఒక ఆమె చనిపోవడం, వాళ్ళ బిడ్డ ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం, అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వైరల్ అయింది ఆ న్యూస్. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, దానికి బాధ్యులను చేసి అల్లు అర్జున్ గారిని ఎఫ్ఐఆర్లో కేసు రిజిస్టర్ చేయించారు థియేటర్ యాజమాన్యంతో పాటుగా. ఎవరు కూడా ఊహించిన పరిణామం. సో దీన్ని పాయింట్అవుట్ చేస్తూ, దీన్ని రైస్ చేస్తూ, మరి అల్లు అర్జున్ ఆ రోజు ఆ రకంగా అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయండి. ఎవరు తెస్తున్నారండి? ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొస్తుంది. అంటే ఇవన్నీ కూడా తలాతోక లేని అంశాలలాగా ఇలాంటివి జరగడం అన్నది 100% తప్పు, జరగకూడదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేయూతను అందించాలి, సహాయం చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలి, ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇది కావాలని ఎవరో చేసింది కాదు కదా. ఆ రోజు ఆ రకంగా మాట్లాడారు, కానీ మన యాటిట్యూడ్ ఉంటుంది చూసారా, దాన్ని తప్పు పట్టారు. మీకు ఇక్కడ పుష్ప అనే అంశంలో ఉన్న పరిస్థితులకి అసలు గేమ్ చేంజర్లో పవన్ కళ్యాణ్ గారు ఆ ఈవెంట్కి సంబంధించిన దానికి అసలు పోలికే లేదు, అసలు ఆ పోలికే లేదు దీనికి దానికి. కానీ ఒక అవకాశం, నేను చెప్పాను కదా, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టండి, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసే తీరాలి, ఇవి డిమాండ్లు చేస్తున్న నేపథ్యం. పుష్ప పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళారు, అక్కడ సినిమా చూశారు. సో ఆ టైంలో జరిగిన సంఘటనకి ఎవరూ స్పందించలేదు మరుసటి రోజు వరకుని. అది దాని మీద సీరియస్ అయ్యారు. ఒక మానవత్వం లేదా అన్నది జరిగింది ఘటన, అది జరగడం వల్ల ఎవరితో తప్పు ఏదో జరిగింది అన్న కాదండి, అక్కడ జరగడం తప్పు అది. సో దానికి స్పందించాలి, ఆ టీం స్పందించాలి, ఆ టీం స్పందించలేదని. సో ఆ రోజు మరి బన్నీ మీద కేసు పెట్టడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్, అదేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం కాదు కదా చేసింది, తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ శాఖ వాళ్ళు తీసుకున్న నిర్ణయం, అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ వచ్చింది. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అసెంబ్లీలో ఈ బన్నీ మాట్లాడారు. ఇవన్నీ కూడా అంటే గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకువెళ్ళారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు మాట్లాడారో అది అక్షర సత్యంగా ఉన్న నేపథ్యం. మన యాటిట్యూడ్ అదే అంటున్నాను, మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఆ రోజు సామరస్యంగా దాని మీద స్పందించుంటే ఆ టీం ఎవరన్నా సరే అసలు ఏమి ఇష్యూయే లేదు, అది ప్రమాదమే. యాక్సిడెంట్లుగా జరిగిన దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లు అవుతాయి, బస్సు యాక్సిడెంట్లు అవుతాయి, సెల్ఫ్ కార్ డ్రైవ్ చేసుకున్నప్పుడు అవుతాయి. అంటే ఎవరో చేశారని కాదు కదా, ఆ రోడ్ వేసిన వాళ్ళు తప్పు అని ఎలా మాట్లాడతాం? ఏదైనా ఒక క్రౌడ్కి వెళ్ళినప్పుడు గోదావరి పుష్కరాలు సమయంలో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. జరగకూడదు, ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ జరిగిన దాన్ని మేమున్నామన్న భరోసా ఇచ్చి ఆదుకోవాలి, అది మానవత్వం, బాధ్యత. ప్రధానంగా మానవత్వం కంటే బాధ్యత అది.
అరే మన వల్ల ఎవరికైనా నష్టం కలిగింది, మన వల్ల కష్టం వచ్చింది, మనకి లేకపోతే ఓకే, ఉన్న దాంట్లోనే, లేకపోయిన వాళ్ళు కూడా ఉన్న దాంట్లోనే ఓ 10 రూపాయలు ఉన్నది, మన వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు, ₹1 ₹2 ఇవ్వండి. మీరు 10 రూపాయలు దానం చేసిన అవసరం లేదు, మీరు దానకరులు అవనవసరం లేదు, లేకపోతే పోనీ సగం కూడా ఇవ్వనవసరం లేదు, ₹1 ₹2 ఇవ్వండి. అది సో మన వల్ల జరిగితే, ఒక మామూలుగా రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు ఇంకొకరు ఏదో కష్టాల్లో ఉన్నారు, ఇది ఉన్నారంటే అది మీ ధర్మం, మీకు నచ్చితే ఇవ్వచ్చు, నచ్చకపోతే ఇవ్వచ్చు, కానీ మన వల్ల కష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా చేయాలి. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వల్ల వాళ్ళు చచ్చిపోయారు, ఆయన అరెస్ట్ చేయండి. అదిగో అవే ఆ విజువల్స్ మా వాళ్ళు చూపిస్తున్నారు కదా, అలాగా వెళ్తా యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఇదిగో మనకు చూసుకున్న ఇమేజ్, వీళ్ళిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వెంటనే జనసేన పార్టీ స్పందించింది. అది వెంటనే స్పందించాలి. స్పందించి మేము ఉన్నామని భరోసా చేస్తూ ఇప్పుడు అది ఎందుకు పెద్దగా అది జనాల్లోకి రావట్లేదు. వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు మాత్రమే దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. మిగతాదంటే పెద్ద ఎత్తున అడావుడు అయిపోవాలి కదా. గేమ్ చేంజర్ టీం ఎక్కడైంది, ప్రొడ్యూసర్ అదే పుష్పకి దీనికి అసలు కంపారిజన్ లేదు, కానీ తీసుకొస్తారు. సో వీళ్ళ డిమాండ్ ఏంటంటే, పవన్పై జరుగుతున్న పొలిటికల్ కుట్రని, గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ని, బైక్ను ఢీ కొట్టిన లారీ, ఇక్కడ చూడండి, ఇది రోడ్ యాక్సిడెంట్, బైక్ను లారీ ఢీ కొట్టింది. సో దాంతో 2 యువకులు మృతి చెందారు. వాళ్ళు గేమ్ చేంజరు ఆ ఈవెంట్కి వెళ్ళి వస్తుండగాని. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే అరెస్ట్ చేసేయాలి, అరెస్ట్ చేయకపోతే అసలు మేము ఒప్పుకోము అని చెప్పి డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక మృతుల కుటుంబాలకి జనసేన ఇప్పటికే ఆర్థిక సాయం చేసిందట. ఇక సేనానిపై కేసు వేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి దాన్ని పోలీసులు ఏ రకంగా తీసుకుంటారు, అసలు దానికి ఏమైనా సంబంధం ఉందో లేదో టెక్నికల్గా చూస్తే ఏమీ లేదని చెప్పి కొట్టుపడేస్తున్నారు. అసలు అసందర్భమైన డిమాండ్ ఇదని. అయితే ఈవెంట్ తర్వాత జరిగింది, అది రోడ్ యాక్సిడెంట్గా. దీనికి డిప్యూటీ సీఎం బాధ్యత ఏ రకంగా తీసుకుంటారు అన్నది జనసేన నాయకులు. అంటే ఒక అవకాశం, ఏ అవకాశం వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడమే కాకుండా ఆయన్ని ముందు తెలుగుదేశం పార్టీ నుంచి విడగొట్టాలి. మరొక అంశం అండి, జనసేన అన్నది ఒక డిఫరెంట్ వ్యూహంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు అని. ఎందుకంటే బీజేపీతో జనసేన చాలా కీలకంగా ఈరోజు భాగస్వామిగా ఉన్న పరిస్థితి. సీట్లు ఎక్కువ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఈ ఫేస్ కావాలి సౌత్లో వాళ్ళకి. సో చాలా కీలకమైన పరిణామాలు రానున్న రోజుల్లో మారనున్నాయి. దీన్ని ఏదో రకంగా అటు తిప్పో ఇటు తిప్పో ఎవరు రాజకీయ వ్యూహాలు వాళ్ళు రచించుకోండి, ముందుగా ఈ కూటమిని కానీ విచ్ఛిన్నం చేస్తే వైఎస్ఆర్సీపీ సక్సెస్ అవుతుంది. దానికోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన వాళ్ళు ఒకవేళ అదే కానీ జరిగితే, ఎఫ్ఐఆర్ కానీ నమోదైతే పరిస్థితిని ఎవ్వరూ ఆపే పరిస్థితి లేదు. అసలు ఇది అసందర్భం. ఇవన్నీ ఇంకా అవుతాయా లేదో ఎన్ని ఊహాగానాలు ఎందుకు, కానీ అసలు సంబంధం లేని దాన్ని, అంటే ఇక్కడితోటి ఇది ఆగలేదు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు అంటూ జన సైనికులు వాళ్ళ అభిమానులు మాట్లాడుతున్నవి, ట్రోల్ అవుతున్నది. అందుకని నేను ఈ టాపిక్ని ఇప్పుడు ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ పరంగా ప్రాబ్లం ఉంది, ఆయన మీద అటాకులు చేయడానికి చూస్తున్నారు, ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏ చిన్న అంశం వచ్చినా దాన్ని అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి డిమాండ్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి కుట్ర జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అడుగులు వేయకపోతే ఆయన్ని ఖచ్చితంగా దాంట్లో ఇరికించడానికి చూస్తున్నారు అని చెప్పి సర్వత్రా మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటో, ఈ కుట్రలను ఏ రకంగా ఛేదించుకుండి సేనాని ముందుకు సాగుతాడు అన్నది చాలా కీలకంగా ఏపీ రాజకీయాల్లో